ఏడబ్ల్యూ టోజర్ అని ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు. పేరు పలకడం కూడా మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. షికాగో పట్టణంలో ఆయన చాలా కాలము ఒక చర్చ్లో పాస్టర్గా పనిచేశారు. షికాగోలో మూడీ బైబిల్ చర్చ్ అని డిఎల్ మూడీ గారు స్థాపించినటువంటి చర్చ్లో ఆయన రిటైర్ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఆయన తర్వాత ఉన్నటువంటి పాస్టర్ గారు ఆయన ఒకసారి ఇలాగ వర్తమానాన్ని పిలిచాడంట. పిలిస్తే ఇప్పుడు అయ్యగారు నా గురించి ఏం మాట్లాడారు, ఆయన కూడా అలాగే మాట్లాడారంట. పరిచయం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏడబ్ల్యూ టోజర్ గారిని వాక్యం అందించమన్నారంట. ఆయన ప్రార్థన ఈ విధంగా చేశాడంట: ప్రభా, ఈయన చాలా అబద్ధాలు ఆడాడు, దయతో ఆయన క్షమించండి. ప్రభా, ఆయన అబద్ధాలు ఆడుతూ ఉంటే నా హృదయం కూడా ఆ అబద్ధాలను ఆలోచించడం మొదలుపెట్టేసింది. ప్రభా, నన్ను కూడా క్షమించండి అని ప్రార్థన చేశాడంట. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నాయన, మీరు వ్యక్తుల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను గుర్తించి ఆ పేరుతో వాళ్ళని పిలవటం అనేది మేము బైబిల్లో చూసాం. నీతిమంతుడైనటువంటి యోసేపు, కన్యకైనటువంటి మరియ, ఇలాంటి పదాలు మీరు ఉపయోగించడం మేము చూస్తూనే ఉన్నాం తండ్రి. ప్రభా, మీకు వందనాలు. ఎందుకంటే మీరు మనుషుల్ని చూడటమే కాదు, వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలని మీ తరపు నుంచి ఒక సర్టిఫికెట్గా ఇవ్వటం. మా గురించి మరి మీరేం సర్టిఫికెట్ ఇస్తారో తెలియదు ప్రభా. నేను మీ నుంచి మంచి సర్టిఫికెట్ పొందే జీవితం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ సమయంలో మేము యోసేపు గారి గురించి ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేయండి. యోసేపు గారి జీవితాన్ని నుంచి మాకు కొన్ని పాఠాలు నేర్పించమని అడుగుతున్నాం. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఈరోజు రెండో సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకసారి కొద్దిమంది ఉన్నారు. వెరీ గుడ్. అయితే మీరు చేతులు ఎత్తిన వాళ్ళు చిన్న క్షమాపణ. కొంచెం రిపీట్ చేస్తాను నేను, కొంచెం అంటే కొంచెం పరిచయం మాత్రం రిపీట్ చేస్తాను. ఆ తర్వాత నుంచి వేరిపోద్ది. ఒక 10 నిమిషాలు రిపీట్ అవుద్ది, అంతకంటే ఇంకా. నేను ఉదయం ఏం పరిచయం చేశానంటే, మనకు మొన్నే క్రిస్మస్ అయింది కదా. క్రిస్మస్లో ఎక్కువగా యేసు ప్రభు గురించి మనం వింటాం. కరెక్టే, వినాలి. క్రిస్మస్కి కేంద్రం క్రీస్తు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలోకి రావడానికి కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు తమ జీవితాన్ని వెచ్చించాల్సి వచ్చింది, తమ జీవితాన్ని వెలగా చెల్లించాల్సి వచ్చింది. అందుట్లో ఇద్దరు గురించి మనం చూద్దాం అనుకున్నాం. ఒకటి మరియ, రెండోది యోసేపు. ఉదయకాలాన్న మరియ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం యోసేపు గురించి నేర్చుకుంటాం. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఇద్దరు రాశారు. ఒకళ్ళు మత్తయి, రెండు ఆయన లూకా. మత్తయి గారు యూదుడు, ఆయనకి యూదులంటే బాగా ఇష్టం. యూదులకి యేసు ప్రభుని పరిచయం చేయాలి అనేది ఆయన తపన. మరి యూదులకైతే మనకున్న పాత నిబంధన ఉంది కదా, ఆ పాత నిబంధనలో 318 ప్రవచనాలు ఉన్నాయి యేసు ప్రభుకి. అందుట్లో 68 ప్రవచనాలు తీసుకొని ఆ 68 ప్రవచనాలకి నెరవేర్పుగా వచ్చినటువంటి ఈ యేసే మన మెస్సయ్య అని పరిచయం చేయడానికని ఆ సువార్త రాయటం జరిగింది. 28 అధ్యాయాలు కలిగినటువంటి మత్తయి సువార్తలో యేసు ప్రభుని యూదులకు రాజుగా పరిచయం చేశాడు. మనకి 2వ అధ్యాయం తూర్పు దేశపు జ్ఞానులు రాజు ఎక్కడ పుట్టాడని రావటం జరిగింది. ఇంకా 28వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి యేసు ప్రభు వారు రాజ్యం గురించి మాట్లాడుతూ, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించండి అని రాజుగారి అధికారాన్ని నేపథ్యంలో పెట్టుకొని మాట్లాడినట్లు మనం చూస్తాం. ఇది మత్తయి గారు రాసింది. మత్తయి గారు మరి యేసు ప్రభు ప్రవచనాలకి నెరవేర్పుగా పుట్టాడని రుజువు చేయాలి కాబట్టి ఆయన యేసు ప్రభు వారు అబ్రహాము వంశంలో, దావీదు వంశంలో పుట్టినవాడు అని యోసేపు గారి యొక్క ఆయన జీనియాలజీ, ఆయన యొక్క వంశావళిని ఇవ్వటం జరిగింది. కాబట్టి మత్తయి గారు మనకిచ్చింది యోసేపు గారి వంశావళి. ఇది మత్తయి సువార్త. లూకా గారు అన్యుడు, ఆయన యూదుడు కాదు. కాబట్టి ఆయన యేసు ప్రభుని సర్వలోకానికి రక్షకుడిగా పరిచయం చేయాలన్నది ఆయన కోరిక. ఇదిగో సర్వలోకమునకు సువర్తమానము, ఇలాంటి పదాలు మనకి లూకా సువార్తలో కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభుని
ప్రపంచం అంతటికీ రక్షకుడిగా పరిచయం చేయాలనేది ఆయన యొక్క తపన. అందుకని ఆయన కన్య అయినటువంటి మరియ సుతుడుగా యేసుప్రభుని పరిచయం చేశాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో మరియ గారి వంశావళి ఇచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు గారి వంశావళి ఇచ్చారు. ఈ ఇద్దరు వంశావళిలో చిన్న తేడా ఉంటుంది. చిన్న తేడా ఎందుకు ఉంటుందంటే ఇద్దరు అమ్మా నాన్నలు ఒకళ్ళు కాబట్టి. ఎందుకు చిన్న తేడా అనంటే, పెద్ద తేడా ఎందుకు లేదనంటే వాళ్ళ తాతలు ఒకళ్ళే కాబట్టి. ఇద్దరికీ కామన్గా ఉన్న తాత ఎవరంటే దావీదు గారు. అంటే దావీదు గారు వెంటనే తాత కాదు. దావీదు గారికి మరియమ్మ గారికి మధ్యన 14 వంశాలు ఉన్నాయి. అయితే దావీదు గారికి 2 కొడుకులు పుట్టారు. ఒక కొడుకు బెత్షెబా ద్వారా పుట్టాడు, ఆయన పేరు సొలొమోను. ఆ సొలొమోను వంశావళిలోంచి వచ్చినటువంటి ఆయన యోసేపు. ఇంకో కొడుకున్నాడు, అతని పేరు నాతాను. ఆ నాతాను వంశావళిలోంచి వచ్చినటువంటి ఆవిడే మరియమ్మ. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఏంటండి ఈ వంశావళి తేడా ఉన్నాయనంటే, మరి మరియ అమ్మ నాన్న వేరు, యోసేపు గారు అమ్మ నాన్న వేరు కదా, కాస్త తేడాలు ఉంటాయి. ఒకటే ఉన్నాయంటే అంటే ఒకటే ఉంటాయండి, ఎందుకంటే ఇద్దరికి ముత్తాత ఒకడే దావీదు కదా, అందుకనే ఒకటే ఉంటుందండి అక్కడ దాకా అని మనం చాలా స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. అర్థమైందండి? ఇది పరిచయం. అయితే లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు కనుక మనం చూస్తే మరియమ్మ గారి గురించి చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఒకవేళ మీరు మరియమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటే 2వ వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది అనుకుంటా, మీరు వినొచ్చు. ఏదో నేనేదో అడ్వర్టైజ్ చేస్తున్నాను అనుకోవద్దే, మీరు నేర్చుకుంటారనేసి. ఇద్దరు గురించి ఒకేసారి నేర్చుకుంటే కనుక బాగుంటుందని. నేను మరియమ్మ గారిలో మనం నేర్చుకోగలిగేటువంటి మంచి పాఠాలు ఏంటి అనేది ఒక అధ్యాయం మాత్రమే చూసాం. 2 అధ్యాయాలు చూడటానికి టైం సరిపోలేదు. లూకా సువార్త 1వ అధ్యాయం చూసి దాని నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. మరియమ్మ గారి గురించి 2 విపరీతమైనటువంటి భావాలు ఉంటాయి. 2 కూడా తప్పే. ఒక భావం ఏంటంటే ఆవిడని దేవుడిగా, దేవతగా చూడటం. ఎందుకు చూడకూడదు, ఎందుకు ఆవిడ దేవుడు కాదు అంటానికి మరియమ్మ గారి మాటల్లోంచే కొన్ని విషయాలు పొద్దున ప్రస్తావించడం జరిగింది. అది మీరు చూడండి. 2వది, ఆమెని కించపరిచి మాట్లాడకూడదు, ఆమెను బయటపడేయకూడదు, ఎందుకంటే ఆవిడ నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా పొద్దున చెప్పడం అనేది జరిగింది. ఇది నేను పొద్దున ఇచ్చినటువంటి పరిచయం. ఇంకొక విషయం కూడా చెప్పిన తర్వాత మనం ఇప్పుడు యోసేపు గారి గురించి మనం ధ్యానం చేద్దాం. అదే వచనం చదివిన తర్వాతే చెప్తే కనుక బాగుంటుంది కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోసేపు గారి గురించి ఒక మాట చెప్పాలి. మీకు చాలా ఆశ్చర్యం కలిగేటువంటి ఒక మాట ఏంటి చెప్పంటారా? యోసేపు గారు నోరు తెరిచి మాట్లాడినట్లు బైబిల్లో ఎక్కడ లేదు. యోసేపు గారు నోరు తెరిచి మాట్లాడినట్లు ఎక్కడ లేదు. అంతటా యోసేపు ఇట్లనెను అనేది ఎక్కడ లేదు. యోసేపు మరియతో ఇట్లనెను అనేది లేదు. యోసేపు దేవుణ్ణి ఈ విధంగా అడిగాను అని ఏమి లేదు. నోరు తెరిచి మాట్లాడినట్లు బైబిల్ మొత్తంలో ఎక్కడ లేదు. అంటే యోసేపు మోగోడా అనొద్దు నన్ను. ఆయన మోగోడు కాదు, కానీ ఆయన మాట్లాడలేదు, లేదా ఆయన మాటలు మనకి బైబిల్లో ప్రస్తావించలేదు. అందుకే యోసేపు గురించి ఒక మాట అంటారు. ఏమన్నా తెలుసా? యోసేపు కార్యాలు చేసే యోసేపు, కబుర్లు ఆడే యోసేపు కాదు. రే కబుర్లు మాని పని చేయరా అని అంటారే, అది యోసేపు అనమాట. ఆయన కబుర్లు ఆడ్డా, ఆయన పనిచేసి చూపిస్తాడు. ఆయన మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఆయన గురించి ఇవ్వగలిగేటువంటి మాట. 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. సో దావీదుకి మరియమ్మకి మధ్యన 28 తరాలు ఉన్నాయి. సో 28 తరాలు వెనక్కి వెళ్తే వీళ్ళిద్దరికీ తాత ఒకడే, దావీదు. అందుకని ఇద్దరిని కూడా దావీదు వంశస్థులు అని అంటం అనేది జరిగింది. ఇప్పుడు 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేది వర్ణిస్తున్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు వారి గురించి చూడలేదు. యేసు ప్రభు వారిని ఈ లోకంలోకి తీసుకురావడానికి 2 ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు. ఒకళ్ళు మరియ, ఇంకోళ్ళు యోసేపు. ఇప్పుడు మనం యోసేపు గురించి చూస్తున్నాం. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ పదాలు కనుక మీరు చూస్తే కొన్ని ప్రశ్నలు మీకు రావాలి.
ఏంటి ఆ ప్రశ్నలు అంటే, యోసేపుకి మరియకు ఏమైంది? ప్రధానమైంది. అంతే, అక్కడ చాలా స్పష్టంగా రాశారు. మరియా యోసేపుకు ప్రదానము చేయబడింది. ఆ తర్వాత ఏమైంది? వారు ఏకము కాకమునుపు. ప్రధానమైన తర్వాత ఏకమవటం ఏంటి? పెళ్ళైన తర్వాత కదా కలిసేది. మరి కాకమునుపు అనే మాట ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇది ఒక ప్రశ్న. నెక్స్ట్ ఏంటంటే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె పెళ్లి కాకముందే గర్భవతి అయింది. ఇది ఎట్లాగూ? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. ఇప్పుడు ఈ ప్రశ్నలకి మనకి 19వ వచనం అది కూడా చదివితే ఇంకా బాగా అర్థం. ఆమె భర్త అయిన యోసేపు, పెళ్ళి అవ్వలేదు కదా, భర్త అంటున్నారు ఏంటి? ఇలాంటి అనుమానాలు రావటం అనేది మంచిది. యోసేపుకి మరియమ్మకి ఇంకా పెళ్ళి అవ్వాల, కానీ యోసేపుని మరియమ్మకు భర్త అన్నారు. వాళ్ళు ఇంకా శారీరకంగా కలవలేదు అంటున్నారు. కలవకూడదు కదా. పైగా మూడోది మరియమ్మ గర్భవతి అంటున్నారు. ఏంటి ఇన్ని ప్రశ్నలు వచ్చాయి? ఇవి మనం అడగటం మంచిదే. ఎందుకంటే బయట సమాజంలో మరియమ్మ గారి గురించి విపరీతమైన ట్రోలింగ్ చేశారు ఈ మధ్యకాలంలో. ఆమెను వేశ్య అని, ఆమె పనికిమాలిందని, ఆ పనికిమాలిన దానికి పుట్టినోడు యేసయ్య అని, ఆ యేసయ్యని మీరు ఏ విధంగా రక్షకుడు అంటారని రకరకాల మాటలు అన్నారు. అయితే వాళ్ళు ఆ విధంగా అంటాం పొరపాటేం కాదు. ఎందుకంటే భారతీయులకి అలాగే అనిపిస్తారు, అందుకే అన్నారు. బయట నోరు పడేసుకున్నారు అనుకోండి, కొంతమంది అయితే నోరు పడేసుకోడు, కానీ లోన్ అయితే మనసులో ప్రశ్న ఉండిపోద్ది. అందుకనే ఇప్పుడు మీలో అలాంటి ప్రశ్న ఉండకూడదు, నెంబర్ 1. రెండోది, అవకాశం దొరికితే ఎవరైనా మేము మీ దగ్గర, ఏమ్మా మరియమ్మకి యోసేపుకి ఉన్న సంబంధం ఏంటి, పెళ్లి కాకముందే ఎలా జరిగింది ఇది అని అడిగితే కాస్త మీరు జవాబు చెప్పడానికి వీలుగా ఉంటుందని ఈ మాటలు చెప్తున్నాను. మనకి పెళ్ళికి 3 ఉంటాయి. ప్రధానం, ముందు నిశ్చితార్థం, ప్రధానం, వివాహం, 3 ఉంటాయి. యోధా సంస్కృతిలో కూడా ఈ 3 ఉంటాయి. కానీ మనకున్నట్లు ఉండవు అలాగా. మనకి ఎలా ఉంటుందంటే, మనకి నిశ్చితార్థం పెళ్ళిడు వచ్చిన తర్వాత ఉంటుంది. అమ్మాయిలకి 18 ఏళ్ళు, అబ్బాయిలకి 21 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి వయసు వచ్చిందని ఎతుకులాడి ఈ అమ్మాయికి అబ్బాయి, అమ్మాయి అమ్మాయి అని నిశ్చితార్థం చేస్తారు. ఇది జరుగుద్ది. రెండోది ప్రధానం అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకు ఇంట్లోనో ఎక్కడో ఇస్తారు. అది ప్రధానం చేసిన ఒక రోజుకో లేకపోతే 2 గంటలకో 3 గంటలకో వివాహం అవుతుంది. ఇది పరిస్థితి. కానీ యూదులకి 3 ఉంటాయి, కానీ వాళ్ళకి టైమింగ్ వేరు, వాళ్ళకి జరిగేటువంటి పద్ధతులు వేరు. ఎలా అంటే, యూదుల ఆచారంలో నిశ్చితార్థం అనేది 6-7 సంవత్సరాలకు అయిపోద్ది. పిల్లలకి 6-7 సంవత్సరాలు వచ్చేటప్పటికి అయిపోద్ది. ఎందుకు అలా చేస్తారని నేనేం చేయను, వాళ్ళు అలా చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మన తాతల దగ్గరికి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. మన తాత దగ్గరకో మన నానమ్మ దగ్గరకు, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, నానమ్మ నీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా అని అంటే, ఎప్పుడైనా ఉంటుందే, నేను అప్పుడే ఓణీలు వేసుకుంటున్నా, బహుశా 14 ఏళ్ళు ఉంటాయేమో, 13 ఏళ్ళేమో. ఇప్పుడు పుష్పవతి అయిందంటే, పెద్ద మనిషి అయిందంటే సంవత్సరం లోపల పెళ్లి చేసేయటం అనేది వాళ్ళకున్న ఆనవాయితీ. అర్థమైందా? 20 ఏళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి 3 పిల్లలు ఉంటారు. ఈవిడికి 40 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ కూతురికేమో 32 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తాం. అది పరిస్థితి. అర్థమైందా? కాబట్టి అప్పట్లో అలా జరిగిపోయింది. సో 6-7 ఏళ్ళకి నిశ్చితార్థం అయిపోద్ది. కానీ ప్రధానం చేయరు. యూదులు ఏం చేస్తారంటే, అమ్మాయి పుష్పవతి అయ్యేదాకా అవుతారు. అయిన తర్వాత 1 సంవత్సరం అవుతారు. పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరానికి ఆ అమ్మాయి తల్లి అవ్వడానికి సిద్ధమైంది అనేసి అప్పుడు 2వ స్థాయికి వెళ్తారు. యూజువల్గా 11, 12, 13 ఏళ్ళు అప్పుడు అమ్మాయిలు పుష్పవతులు అవుతారు. సో అది 2వది. 3వది ఏంటంటే, ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తున్నారో అతను చదువుకునేవాడైతే సర్వసాధారణంగా 12వ ఏట హై స్కూల్లో చేరతారు. 17వ ఏటకి హై స్కూల్ అవుతుంది. హై స్కూల్ అయిన తర్వాత పెళ్లి చేస్తారు. ఈ రెండింటిని అంచనా వేసుకొని మరియమ్మకి ఎక్కువలో ఎక్కువ 15 లేకపోతే 16 ఏళ్ళప్పుడు ప్రధానమైంది. యోసేపుకి ఎక్కువలో ఎక్కువ 17 నుంచి 19 మధ్యన ఆయన వయసు ఉన్నప్పుడు ప్రధానమైంది. కాబట్టి ఇప్పుడు మనం చూసేటువంటి అబ్బాయి అమ్మాయి వయసు 19 ఏళ్ళు, 16 ఏళ్ళు. మరియమ్మ 16 ఏళ్ళ అమ్మాయి అంటే 10వ క్లాస్ అమ్మాయి. యోసేపు 19 ఏళ్ళ అబ్బాయి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయి. సో ఇంటర్మీడియట్ అబ్బాయి తర్వాత 10వ క్లాస్ అమ్మాయి యొక్క జీవితాలను మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమర్పణ ఏంటి అనేది చూస్తున్నాం.
సరే, ఇప్పుడు ప్రదానం చేసినప్పుడు ఏమంటారంటే వాళ్ళు ఎదురు బదులు నుంచోబెట్టి, అమ్మా ఈ నీకు భర్త, ఇక నుంచి బాబు ఇక నుంచి ఈవిడ నీకు భార్య. అయితే మీరు భార్య భర్తలు అయినప్పటికి కూడా శారీరకంగా మీరు కలవకూడదు. ఎంతకాలం సార్? ఓ సంవత్సరం దాకా. అంటే సంవత్సరం అని మాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు మీకు పెళ్లి చేస్తాం. పెళ్ళి అయ్యేదాకా మీరు శారీరకంగా కలవకూడదు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తారు? మీరు కలిశారని, లేకపోతే ఇద్దరు గట్టిగా కౌగులించుకున్నారని, లేకపోతే అన్యోన్యంగా ఉంటున్నారని, బాగా దగ్గరైపోయారని, ఇద్దరు కనుక రచ్చబండ దగ్గరకు వచ్చి పంచాయతీలో సాక్ష్యం చెప్తే ఆ ఇద్దరు మాటను పట్టుకొని మీ ఇద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. అదండి పరిస్థితి. ఎందుకంటే ఈ బాధ అంతా అనంటే ఇది నిగ్రహ శక్తి కోసం, మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకుంటారా లేదా పవిత్రత కోసం, అందుకని ఇది పెడతారు. సో ఇప్పుడు మరియమ్మకి యోసేపుకి ప్రధానం అయిపోయింది. టెస్టింగ్ పీరియడ్లో ఉన్నారు. ఆ టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు జరిగింది ఏంటయ్యా అని అంటే, లూకాసు వార్తలో ఉన్న విషయం. గబ్రియల్ దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చాడు. మరియమ్మ గారు పని చేసుకుంటున్నప్పుడు వచ్చాడు. ఎవరు? గబ్రియల్ దూత గారు ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వస్తే మరియమ్మ భయపడకుండానే మాట్లాడితే చెప్పారు, అమ్మ నువ్వు ఒప్పుకుంటే కనుక దేవుడు నీ గర్భాన్ని వాడతాడు, నీ గర్భం ద్వారా ఈ లోకానికి లోకరక్షకుడు వస్తాడంటే ఆవిడ కంగారు పడింది. సార్ మరి నాకు గర్భం వస్తే ప్రపంచం ఊరుకోదు కదా సార్, రాళ్ళతో కొట్టి చంపేస్తారు కదా అంటే, దేవుడు ఏదైనా అనుకుంటే కనుక దాన్ని ఎవరు నిరర్ధకం చేయలేరు, ఎవరు కాదనలేరు అని అంటే, ఆ మాట పట్టుకొని సరే ప్రభు దాసురాల్ని మీరేం చెప్తే అది అని అన్నాను. ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్పిన తర్వాత గబ్రియల్ దూత ఉన్నాడంటే, మరి మీ ఆంటీ ఉన్నారు కదా ఎలిజబెత్ అమ్మ, ఆవిడ పెద్ద వయసు, ఆవిడకి స్త్రీ ధర్మం అయిపోయింది. స్త్రీ ధర్మం అంటే యూజువల్గా ఆడవాళ్ళకి 11, 12, 13 ఏళ్ళప్పుడు పుష్పవతి అయితే 48 నుంచి 55 లోపల ఏదో వయసులో ఆ ఋతువు ప్రతి నెల వచ్చేటువంటిది ఆగిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో మెనోపాజ్ అంటారు. ఎస్తేర్ అమ్మకి అది ఆగిపోయింది. కాబట్టి ఎస్తేర్ వయసు తక్కువలో తక్కువ 50 ఏళ్ళు, ఎక్కువలో ఎక్కువ 60 ఏళ్ళు అనుకోవాలి. 60 ఏళ్ళు లేకపోతే 55 ఏళ్ళ ఆమె, ఈమె 15 లేదా 16 ఏళ్ళు ఆమె. ఆమె గురించి గబ్రియల్ గారు ఒక మాట చెప్పారు. ఏమంటే ఆవిడ ఇప్పుడు గర్భవతి అయింది, ఇప్పుడు ఆవిడకి 6వ నెల అని చెప్తే, మరియమ్మ గారికి ఎప్పుడైతే ఆ వారు చెప్పారో వెంటనే మరియమ్మ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ గారి దగ్గరికి. ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అయితే తర్వాత ఏముంటుందంటే 3 నెలలు అక్కడ ఉండిపోయింది. ఎవరు? మరియమ్మ గారు 3 నెలలు అక్కడ ఉండిపోయారు. ఎలిజబెత్ అమ్మ గారు గర్భవతి అయిన తొలి 3 నెలల్లో, మీలో చాలామంది గర్భవతులు అయిపోయి పిల్లలను కనేశారు కదా, మొదటి 3 నెలల్లో ఏముంటాయి చెప్పండి నాకు? మార్నింగ్ సిక్నెస్ అంటారు కదా, తలతిప్పుడు, వాంతులు, అవన్నీ కూడా ఎలిజబెత్ అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయిపోయింది. ఎవరికి? మరియమ్మ గారి. ఒకవేళ ఊర్లో ఉన్నప్పుడు అయితే మరి ఏమైనా గొడవ ఏదేమో నాకు తెలియదు. దేవుడు ఎంత చక్కగా సర్దుబాటు చేశారు చూడండి. అది అయిన తర్వాత 3 నెలల తర్వాత వెనక్కి వచ్చింది. ఈ వెనక్కి వచ్చే టైం మధ్యలో జరిగింది ఏంటంటే, యోసేపు గారికి అనుమానం వచ్చిందనమాట. ఏం అనుమానం వచ్చిందంటే, మరియమ్మ గర్భవతి అంట, ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలాగ దీన్ని తీసుకోవాలి అది ఆయన ఆలోచించాడు. ఇప్పుడు చూద్దాం యోసేపు గారి నుంచి బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను, మత్తయి సువార్త. యేసుక్రీస్తు జనన విధమే ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ 19వ వచనంలో యోసేపు గారి గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. మరియమ్మ గారి గురించి దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమనంటే, గబ్రియల్ దూతను మరియమ్మ దగ్గరికి పంపించేప్పుడు మరియమ్మ కన్య అని దేవుడు చెప్పి పంపించాడు. కాబట్టి మరియమ్మ గారు కన్య, ఆమె భౌతికంగా తను తాను చాలా భద్రపరుచుకుంది. కుటుంబ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త పరురాలైనటువంటి ఆమె. ఇది మనకి మరియమ్మ గారి గురించి దేవుడు ఇచ్చినటువంటి ఒక కితాబ్. మరి యోసేపు గారి గురించి ఏమని ఇచ్చాడు? యోసేపు గారి నుంచి దేవుడే ఇచ్చినటువంటి కితాబ్ ఏంటంటే, దేవుడే ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. యోసేపుకి దేవుడిచ్చినటువంటి టైటిల్ ఏంటి తెలుసా? నీతిమంతుడు. జాగ్రత్త వినండి. నీతిమంతుడు అని బైబిల్ ఎప్పుడైనా ప్రస్తావిస్తే దాని అర్థం ఏంటి?
వాళ్ళు ఇంకెప్పుడు అబద్ధాలు ఆడలేదనా? వాళ్ళు ఎప్పుడు ఇంకే తప్పులు చేయలేదనా? వాళ్ళు పాపులు కాదనా? వాళ్ళు చాలా పవిత్రంగా జీవించిన వాళ్ళనా? మనం ఎలా తీసుకోవాలి నీతిమంతులు అనేటువంటి పదం? బైబిల్లో నీతిమంతుడు అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది నోవహుకే. నోవహు నీతిమంతుడై ఉండి, ఆదికాండం 6:9. అబ్రహాం గారి గురించి కూడా నీతిమంతుడు అని ప్రస్తావించారు. అబ్రహాం గారి గురించి ఆదికాండం 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. బైబిల్లో నీతిమంతుడు అన్న మాట ఎందుకు ఉపయోగిస్తారు చెప్తాను. ఎందుకు ఉపయోగిస్తారంటే, దేవుడు నీకు చెప్పింది నీకు అర్థమైంది, నువ్వు పాటిస్తే కనుక నువ్వు నీతిమంతుడే. నువ్వు దాన్ని నమ్మితే కనుక నీతిమంతుడే. దేవుడు చెప్పిన దాన్ని నమ్మే వ్యక్తిని నీతిమంతులు అంటారు. నోవహు నీతిమంతుడు అని ఎందుకన్నారు? వర్షం అంటే ఏంటో తెలియని లోకంలో అయ్యా నేను వర్షం తెప్పించబోతున్నాను, ఒక పడవ కట్టు అని అంటే, ఆయన సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రదేశంలో, ఆయన ఒక కొండ ప్రాంతంలో ఓ పడవ కట్టేశాడు. ఆ పడవ కట్టడానికి ఎంత టైం పట్టింది? 100 ఏళ్ళు పట్టింది, దగ్గర 100కు పైనే. మరి ఆ 100 ఏళ్ళు నమ్మకంగా ఎందుకు పనిచేశాడు? దేవుడి మాటను నమ్మాడు కాబట్టి. అందుకే అతన్ని నీతిమంతుడు అన్నారు. నమ్మాడు, అందుకే నీతిమంతుడయ్యాడు. మరి అబ్రహాముని ఎందుకు నీతిమంతుడు అన్నారు? అబ్రహాముని ఎందుకు నీతిమంతుడు అన్నాడంటే, 75 ఏళ్ల ముసలోండి దేవుడు ఏమన్నాడంటే, నీ దేశం వదిలే, నీ ఊరు వదిలే, నీ ప్రజలను వదిలే, నేను చూపించే దేశానికి వచ్చే అని అంటే, పాపం 12వ అధ్యాయంలో ఆ మాట చెప్తే ఆయన ప్రయాణం అయిపోయి షెకెంకి వచ్చేసి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. ఆ 15వ అధ్యాయంలో, నమ్మావు కదా నువ్వు, నేను చెప్పిన మాట నమ్మి నా కోసం వచ్చేసావు కదా, అందుకే దేవుడు ఏమన్నాడంటే నేను నీతిమంతుడు అన్నాడు. అదేవిధంగా యోసేపుని నీతిమంతుడు అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, దేవుడు చెప్పిన మాటలు తనకేమైతే తెలుసో, దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమైతే తనకు అర్థమైనాయో దాన్ని అనుమానించకుండా నమ్మాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక పాఠం నేర్పిద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మగోళ్ళు, తర్వాత చదువుకున్న ఆడోళ్ళు మీకు ఒక పాఠం నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఏంటనంటే, చాలామందికి క్రైస్తవులకి ఒక లేనిపోయిన దురద ఉంటుంది. నన్ను క్షమించండి పదం ఉపయోగించినందుకు. ఏంటంటే దురద అంటే, కొత్త విషయాలు నేర్చుకోవాలి అని. కొత్త విషయాలు తప్పేం లేదు, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉంటాం. నేను కూడా బైబిల్ని చదువుతున్నప్పుడు దీంట్లోంచి నేను కొత్తగా నేర్చుకోగలిగే పాఠం ఏమన్నా ఉందా అని నేను ఆశపడతాను. ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటాను. దేవుడు కూడా నాకు ఇస్తూ ఉంటాడు, నేను కాదనట్లా. కొత్త విషయాలు ఆశించడం పొరపాటు కాదు. కానీ ఏది పొరపాటు అంటే, నీకు తెలిసిన విషయాలు పాటించకుండా, నీకు తెలిసిన విషయాల్ని జీవితంలో అన్వయించకుండా కొత్త విషయాలు తెలుసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అది చాలా డేంజర్, అపాయం. ఎందుకు అపాయం అంటే, బుర్ర పెరిగి దాన్ని జీవితంలో పాటించకపోతే మనకు వచ్చేది ఏంటంటే గర్వం. మన తెలుగు వాళ్ళలో కొంతమంది ఊరిని తొడగొడతా ఉంటాడు. సార్ రా చూసుకుందాం ఛాలెంజ్, తర్వాత రా చూసుకోమందాం డిస్కషన్, డిబేట్ అంటారు సార్. వాళ్ళు మీరు ఒక్కసారి గమనించండి, వాళ్ళు బతుకు చక్కగా ఉండదు. కానీ బైబిల్ మాత్రం అవలేలగా చాలాగా పాటించేస్తూ ఉంటారు. ఏమి లాభం? దేవుడు కోరుకునేది ఏంటి అనంటే, నీకు ఎంత తెలుసు అన్న దాని మీద నేను మార్కులేను. మరి దేని మీద వేస్తావు? తెలిసిన దాంట్లో ఎంత పాటించావు అన్న దాని మీద మాట్లాడతాం. ఇప్పుడు 1వ క్లాస్ వాడికి 10వ ఎక్కం దాకా నేర్పించాడు. ఆడు 10వ ఎక్కం దాకా బాగా చెప్పేశాడు అనుకో, వాడికి ఎన్ని మార్కులు వస్తాయి? 100కు 100 వస్తాయి. అదే 5వ క్లాస్ వాడు అన్నాడు అనుకోండి, ఆడికి 20 ఎక్కం దాకా చెప్పారు, వాడు 10వ ఎక్కం దాకా బాగా చెప్పారనుకో, ఆడికి 0 మార్కులు వస్తాయి. వాడు ఈ విధంగా బాధించాడు అనుకో, ఆడికి 10వ ఎక్కం దాకా చెప్తే 100 మార్కులు వేసావు, మరి నేను 10వ ఎక్కం దాకా చెప్తే 0 మార్కులు వేసావు అంటే ఆడు 1వ క్లాస్ ఆడరా, ఆడికి అది ఎక్కువ. నువ్వు 5వ క్లాస్ వాడివి, ఇది నీకేమి లేదని అర్థమైందా? ఆ 10వ ఎక్కం 1వ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పాలి. నువ్వు 5వ క్లాసుకు వచ్చిన తర్వాత చెప్పకపోతే నేను ఏమనాలా? 0 వేసి పంపించా, సంతోషం, కోపం మీద వాయించలేదు అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఆత్మీయ ఎదుగుదల అన్నది ఎక్కడ పెరిగితే కాదు, ఎక్కడ పెరిగితే. మీకు అర్థమైంది కదండి? ఎక్కడ పెరిగితే కాదు, ఎక్కడ పెరిగితే. యోసేపుని నీతిమంతుడు అని ఎందుకన్నారంటే, యోసేపు వయసు 18 ఏళ్ళు అనుకుందాం, అంటే 17 నుంచి 19 అన్నారు కాబట్టి 18 అనుకుందాం. ఇంటర్మీడియట్ కుర్రోడు
18 ఏళ్ల ఇంటర్మీడియట్ కుర్రోడిని దేవుడిచ్చినటువంటి టైటిల్ ఏంటంటే నీతిమంతుడు. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు. ఇద్దరిని కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాను. ముందు యవ్వన బిడ్డలని, మీరు కుర్రోళ్ళు. సర్వసాధారణంగా మనకి 10వ క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు సరిగ్గా చర్చికి రారు, వచ్చినా కూడా సరిగ్గా ఎనరు. ఒకవేళ వచ్చినా కూడా సండే స్కూల్ పంపిస్తారు. ఏ అంటే ఈ వాక్యం అందదు అంటారు. మరియమ్మ గారు కానీ యోసేపు గారు కానీ సండే స్కూల్కి వెళ్ళారా? వాళ్ళు సమాజ మందిరానికి వెళ్ళాం, పెద్దోళ్ళు బోధించిన దాన్నే విన్నారు. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇంతగా దేవుని వాక్యంలో ఎదగగలిగితే ఇప్పుడు మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఇది మొదటి ప్రశ్న. రెండోది, యోసేపు గారు 18 ఏళ్ళ కుర్రోడు, దేవుడిచ్చినటువంటి టైటిల్ ఏంటంటే నీతిమంతుడు అని. మరి మన 18 ఏళ్ళ పిల్లలకి అలాంటి టైటిల్ దేవుడు ఇవ్వగలుగుతున్నాడా? అలా మనం పెంచగలుగుతున్నామా? అలా మనం పెరగగలుగుతున్నామా? యోసేపు ఆ విధంగా పెరిగాడు. నీతిమంతుడు అనేది ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్. సరే సార్, మరి నీతిమంతుడు అంటున్నారు కదా, 19వ వచనంలో ఉన్న విషయం నీతిమంతుడు చేసే పనిలాగా లేదే అని అనిపిస్తుంది మనకి. చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన. సార్, ఇదేంటి సార్ రహస్యముగా విడనాటం ఏంటి? తప్పు కదా అది. రహస్యంగా విడనాటం ఏంటంటే తప్పు కదా. ఆయన రహస్యంగా విడనాటం అనేది మంచి పని. అసలు లెక్క ప్రకారం చేయాల్సిన పని ఏంటి తెలుసా? పంచాయతీ దగ్గరికి వెళ్ళి, సార్ ఏంటి బాబు, సార్ ఈ మరియతో నాకు ప్రధానమైంది సార్. వెరీ గుడ్ సార్. ఈమె గర్భవతి అయిందంట సార్. నాకు తెలియదు సార్, అసలు సంబంధం లేదు సార్. ఆమెను అడగండి, నేను నిలబడతాను సార్. నాకు ఆవిడికి సంబంధం లేదు సార్. ఆమె గర్భవతి అయింది, మీరేం చేస్తారు చేసుకోండి అని రచ్చ చేసి వెళ్ళాలి లెక్క ప్రకారం. కానీ ఆయన రచ్చ చేయదలుచుకోలేదు. సీక్రెట్గా, ఏమండి మంచోడైతే కనుక ఉండొచ్చు కదా ఆవిడతో, మంచోడైతే కనుక ఆవిడని దగ్గర తీసుకోవచ్చు కదా. ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అప్పట్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం తనకి ప్రధానమైనప్పుడు తన భార్య కనుక ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించిందని 2 సాక్ష్యాలు చెప్తే భర్త చేయాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి పని ఏంటనంటే డివోర్స్ ఇచ్చారు. ఎక్కడుంది సార్ అంటే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ జాగ్రత్త చెప్తాను, ప్లీజ్ ఈ మాట వినండి. ఒకసారి మీరందరూ నా ఫేస్ చూడాలి. ఇది అప్పట్లో ఉన్న రూలు, ఇప్పుడు కాదు. అర్థమైందా సార్? నేను డివోర్స్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తాను, ఈ దగ్గర లైన్లో నుంచోవద్దు. ఇది అప్పట్లో ఉన్న రూల్, ఇప్పుడు కాదు. మీకు అర్థమైందా? అప్పుడు, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే నీ భార్య ఎంత చెడ్డదైనా, నీ భర్త ఎంత మూర్ఖుడైనా బరి తెగించి ఉండటమే నీవు నేర్పించిన దేవుడి పాఠం. అర్థమైందా? వదిలిపెట్టకూడదు ఏ కారణం చేతైనా. అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే ఏం చేయాలో పేతురు గారు చెప్పారు 3వ అధ్యాయంలో, 1 పేతురు 3వ అధ్యాయం. అవిశ్వాసి అయినటువంటి భార్య ఉంటే ఎలా ఉండాలో 1 కొరింథీ 7వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. మీకు అర్థమైందంటే, కాబట్టి వదిలిపెట్టకూడదు. డివోర్స్ అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేదు. నూతన నిబంధనలో, పాత నిబంధనలో కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు అనేటువంటి మాట రాయబడింది. అక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటో మీకు చెప్తున్నాను అంతే. ఓకే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపివేయవలెను. ఇది మోషే గారు ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు కూర్చోపెట్టి బోధించినటువంటి బోధ. దేవుడు చెప్పిన విషయం. కాబట్టి న్యాయబద్ధంగా యోసేపు గారు చేయాల్సిన పని ఏంటంటే డివోర్స్ సర్టిఫికెట్ ఇవ్వటం. కాబట్టి డివోర్స్ ఇవ్వాలి అనుకున్నది చెడ్డది కాదు. కానీ చాలా మంచి పని ఏం చేస్తున్నాడంటే రహస్యముగా. అక్కడ దేవుడు ఆయనకి ఇష్టపడ్డాడు. నువ్వు మంచోడువా, ఎందుకనంటే అవమానపరచదలుచుకోలేదు ఎవరిని? యోసేపుని, మరియమ్మని. దీంతో మనకు మొట్టమొదటి పాఠం ఏమొస్తుందంటే యోసేపు నీతిమంతుడు. చెప్పండి, యోసేపు నీతిమంతుడు. మరి మనం నీతియుక్తంగా జీవిస్తున్నామా? నీతియుక్తంగా అంటే మనకి తెలిసిన వాక్యాన్ని మనం పాటిస్తున్నామా? ఇప్పుడు అయ్యగారు ఈ వారం మీకు వాక్యం బోధించిన దాంట్లో 2 పాఠాలు నీకు నేర్చుకున్నావు అనుకుందాం. 2 పాఠాలు. ఈ 2 పాఠాలు ఈ వారంలో నువ్వు జీవితంలో అన్వయించుకోవాలి కదా.
నెక్స్ట్ భారానికి వచ్చేప్పటికి అది నీతి అంటే, అది నీతి. నీతి అని అంటే నువ్వు ఎంతైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాన్ని జీవితంలో పాటించడం. తెలియని దాని గురించి దేవుడు లెక్క అడగడు, తెలిసిన దాని గురించి లెక్క అడుగుతాడు. నీకు చెప్పని దాని గురించి దేవుడు లెక్క అడగడు, నీకు చెప్పిన దాని గురించి లెక్క అడుగుతాడు. ఇక్కడ కూర్చోపెట్టి నీకు ఇంత చక్కగా ఇవన్నీ బోధిస్తున్నప్పుడు నీకు ఇది బోధించా, ఏం చేసావు నువ్వు, అది దేవుడు అడిగేటువంటి లెక్క అన్నమాట. సరే, ఇంకేం జరిగింది చూద్దాం. ఆమెను విడనాడ ఉద్దేశించను. 20వ వచనం. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇది కేవలం ఆలోచించుకుంటున్నాడు, ఇంకా బయట ఎవరికి చెప్పలా, తను మనసులో ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. దేంట్లో, దేని మందు? ఇక్కడ చాలా తేడుతుంది. మరియమ్మ గారు పని చేసుకుంటా ఉంటే గబ్రియల్ దూత లోనికి వచ్చాడు. లోకాసువార్త 1వ అధ్యాయం. అంటే మరియమ్మ గారు లేస్తున్నారు. మరియమ్మ గారు లేస్తున్నప్పుడు దేవదూత వచ్చి మాట్లాడాడు కాబట్టి దాన్ని దర్శనము అంటారు. ఇక్కడ యోసేపు గారు నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత గారు వచ్చి మాట్లాడారు. దీన్ని ఏమంటారు? స్వప్నము. దాన్ని ఏమంటారు? దర్శనం. స్వప్నాన్నే మనం ఇంకో పేరు ఉపయోగిస్తాం. ఏంటది? కళ. అర్థమైందా? కళ పడుకున్నప్పుడు వస్తుంది, దర్శనం లేస్తున్నప్పుడు వస్తుంది. అర్థమైందండి? దర్శనం అంటే మనం మామూలుగా తిరుగుతూ ఉంటాం, కళ్ళలో కనబడినట్లే మనం చిత్రాలు చూస్తాం అన్నమాట. అది దర్శనం. మీకు ఉదాహరణ చెప్పాలంటే, పేతురు గారు మేడ మీద తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే దుప్పటి ఆకాశం నుంచి కిందకు వచ్చింది, దాంట్లో పురుగులన్నీ కనబడ్డాయి, పైనుంచి స్వరం కనబడింది, నువ్వు తీసుకొని తిను అని. మనోడు వద్దు అన్నాడు. ఇది దర్శనం, ఎందుకంటే ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ మన యోసేపు గారికి స్వప్నం. దేవుడు కళ ఎవరికి ఇస్తాడు, దేవుడు దర్శనం ఎవరికి ఇస్తాడు? జాగ్రత్త, వాటర్ గ్లాసులు. దేవుడు దర్శనం ఎవరికి ఇస్తాడు, కళ ఎవరికి ఇస్తాడు? దర్శనం ఎవరికి ఇస్తాడంటే ఎవరైతే తిరిగి జవాబు చెప్పాలో వాళ్ళకి దర్శనం ఇస్తాడు. అంటే వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు జవాబు చెప్పాలి. మరియమ్మ గారు ఒక నిర్ణయం తీసుకొని, ఓకే నేను అంగీకారమే, చావుకైనా తెగిస్తాను అని అనడానికి దర్శనం ఇచ్చాడు. అయితే ఇక్కడ దర్శనం కాదు, కళ. కళ ఎందుకు ఇచ్చాడంటే ఈయన తిరిగి చెప్పేది ఏమి లేదు. ఏం చేయాలి? దీన్ని పాటించాలి, లోబడాలి. దేవుడు దర్శనం ద్వారా, కళ ద్వారా నీకు ఏదైనా చూపించాడంటే గుర్తుపెట్టుకో, దేవుడు కళ ద్వారా నీకు ఏదైనా చూపించాడంటే దేవుడు చెప్పేది ఏంటంటే నువ్వు అది పాటించు, అంతే. ఇంకా దానికి బదులు చెప్పాల్సింది ఏమి లేదు, పాటించు. ఒకవేళ అర్థం కాకపోతే ప్రభా ఈ కళకు భావం ఏంటి అని అడగడమే. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో గారికి కళ వచ్చింది. కళ వస్తే యోసేపు గారు దాన్ని పాటించడానికి ఏం చేశాడు? ముందుగా గోదాములను నింపేశాడు. ఇది జరుగుద్ది, ఇక దాన్ని ఇంకెవడ ఆపేదేమి లేదు, దాన్ని ప్రశ్నించేదేమి లేదు, ఇవి జరుగుద్ది. అందుకనే గోదాములు నింపేశాడు. ఆ కరువు కాలంలో ఆ గోదాములో ఉన్నటువంటి ఆ ధాన్యం అంతా కూడా సరిపోయింది. కాబట్టి కళ దేవుడు ఎప్పుడైనా మనకిస్తే దాన్ని శిరసా వహించాల్సిందే. కళ గురించి ఎందుకు మాట్లాడుతానంటే జాగ్రత్త వినండి. యోసేపు గారికి మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో 4 కళ్ళు వచ్చాయి. ఎన్ని? 4 కళ్ళు. ప్రతి కళలో కూడా యోసేపు గారు ఓ పని చేశాడని ప్రశ్నించకుండా. దీని అంతటిని బట్టి యోసేపు గారి గురించి ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. ఏంటి తెలుసా? దేవుడు మాట ఇస్తే దాన్ని నమ్మేవాడు నీతిమంతుడు, దాన్ని పాటించేవాడు. ఆయన నీతిమంతుడు, నమ్మేవాడు, దాన్ని పాటించేవాడు, లోబడేవాడు. నమ్మకస్తుడు, అందుకే పాటించాడు. ఆయన నీతిమంతుడు, అందుకే నమ్మాడు. ఇది మనం చూసేది. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు. ఏంటి దావీదు కుమారుడైన యోసేపు అన్నాడు? అసలు యోసేపు గారు ఎవరు? ఒక్కసారి ఆ అధ్యాయంలో వెనక్కి రండి. 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అంటే యోసేపు గారి నాన్నగారి పేరేంటి చెప్పండి? యాకోబు. అసలు నాన్నగారి పేరేంటి? యాకోబు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి 20వ వచనంలో వచ్చేప్పటికి యావని దేవదూత గారు సంబోధిస్తున్నారు, దావీదు కుమారుడు అయిన యోసేపు. అదేంటి? ఈయనకి ఇద్దరు తండ్రులా? నో.
మనకి నాన్నగారు ఉంటారు కదా, నాన్నగారిని మనం ఏమంటాం? నాన్నగారిని ఏమంటాం? మనకి తాత ముత్తాత అని ఉన్నది. యూదులకి తాత ముత్తాత లేదు. మరి ఏం చేస్తారు సార్? నాన్న అంటారు, నాన్నోళ్ళ నాన్నే అంటారు, నాన్నే అంటారు, నాన్నే అంటారు. అర్థమైందా? కాబట్టి 28 తరాలు వెనక్కి వెళ్తే కూడా ఆడేమవుతాడు? ఈయనకి నానే. ఆ విధంగా మనకు పేరుంది. ఎవరి పేరుంది? అబ్రహాము పిల్లలు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం మనవాళ్ళు మనవరాళ్ళు అనలా, అబ్రహాం పిల్లలే. అర్థమైందా? బైబిల్ ప్రకారం అంట క్రైస్తవ్యంలో మనవాళ్ళు మనవరాళ్ళు ఉండరంట. మనవరాళ్ళు ఉండరు, అందరూ కొడుకులు కూతుర్లే. ఎలాగ చెప్పమంటారా? ఇప్పుడు ఆయన సువార్త చెప్తే నేను మారు మనసు పొందాను, ఆయనకి నేనేమవుతాను? ఆత్మీయ కొడుకుని అవుతాను. నేను ఎవరికైనా సువార్త చెప్తే ఆ సువార్త విన్నవాళ్ళు ఈయనకి మనవరాళ్ళు ఎవరో? వాళ్ళు కూడా కొడుకులు కూతుర్లే. మీకు అర్థమైంది కదా? బైబిల్ ప్రకారం అది పద్ధతి. మనవరాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? అందరూ కొడుకులు కూతుర్లే. కాబట్టి యాకోబు కొడుగ్గా ఈయన్ని పిలవకుండా దావీదు అని అన్నాడు. దావీదుకి యోసేపుకి గ్యాప్ ఎంతో తెలుసా? 1000 సంవత్సరాలు. ఎంత? 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఒక ఆయన పేరు ప్రస్తావించి దావీదు కుమారుడా అని అన్నాడు. ఈ మాట అనగానే మనోడికి టెన్షన్ పుట్టవాలి. ఇదేంటి 1000 తరాలు వెనక్కి వెళ్ళిపోయాడేంటి? సరే చూద్దాం. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థము. ఇచ్చోండి, ఇది ఎవరు చెప్పారు? గాబ్రియల్ దూత గారు ఎవరెవరి పేరు ప్రస్తావించారు? దావీదు పేరు ప్రస్తావించాడు, తర్వాత మెస్సియ పేరు ప్రస్తావించాడు, ఇమ్మానుయేలు అని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ప్రస్తావించారు. ఇవంతా ఎవరికి చెప్తున్నారు? ఎవరికి? యోసేపు వయసు ఎంత? 18 ఏళ్ళు. 18 ఏళ్ళ కుర్రోడికి ఈ విషయాలన్నీ చెప్తే బుర్రగొక్కని పాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటారు. సార్, నాకు ఒక కల వచ్చిందండి, అదేదో దావీదు నిబంధన అన్నారండి, అదేదో అబ్రహాం యొక్క సంతానం అన్నారండి అని మనం ఇంత పొడుగు అడిగేస్తాం. కానీ యోసేపు అలా అడిగినట్లుందా? ఎందుకు అడగలేదు? ఇదే నేను రెండో పాఠంగా చెప్పదలుచుకున్నా. ఏంటనంటే, యోసేపుకి లేఖనాలు బాగా తెలుసు, దేవుని వాక్యాన్ని బాగా చదివేవాడు. మీకు చేతులు జోడించి ఒకవేళ మిమ్మల్ని కాలు పట్టుకొని చెప్పమంటే ఒకే ఒక పాఠం నేర్పిస్తాను మీకు. ఏంటనంటే, దయచేసి రోజు బైబిల్ చదవండి. దయచేసి రోజు బైబిల్ చదవండి. మీ పాస్టర్ గారు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, రోజు పొద్దున్నే మీకు కొద్దిగా వాక్యం ఇస్తున్నాము, దాన్ని వినండి, వాక్యంతో మొదలు పెట్టండి అన్నారు. మంచిది. దీన్ని స్టార్టర్ అంటారు. స్టార్టర్ అంటే ఏంటంటే, మనం వండుకోవడం రానప్పుడు హోటల్కి వెళ్తాం, అది ఉండాలి. అయితే నేనేమంటాను తెలుసా? హోటల్ బతుకుతో నీ జీవితాన్ని నింపేసుకోవద్దు. సార్ మరి ఏం చేయమంటారు సార్? మా పాస్టర్ గారిని వదిలేదు, పాస్టర్ గారిని ఉన్నాయండి. మీరు ఏం చేస్తారంటే, ఆయన చెప్పే వాక్యం కొంచెం వినండి, అర్థమైందా? అది అయిపోయిన తర్వాత మీరు ఈ బైబిల్ ఉంటుందే, దీన్ని తెరిచి మీ అందరూ మీరు చదవండి. ఏ సార్ అని అంటే, కొన్ని విషయాలు ఆయన ద్వారా మీకు చెప్తాడు. ఆయన మీకు తడిక అంటే ఏంటి తెలుసు కదా? ఇద్దరి మధ్యలో ఉండే ఆయన, దేవుడికి మీకు మధ్యన తడిక. అర్థమైందా? కొంత అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటాడు? తడికలేమొద్దురా, నువ్వే వచ్చి నా దగ్గరికి అంటాడు. అంటే ఈయన తీసేమని కాదు, ఈయన ఉంటాడు, అలాగే ఈయన ఉంటాడు. కాకపోతే దేవుడు ఏమంటాడంటే, కొన్ని పాఠాలు ఉంటే నేను ఎవరి ద్వారా నీతో చెప్పను. మరి ఎవరితో చెప్తావు? నీతోనే డైరెక్ట్గా చెప్తాను. నీతోనే డైరెక్ట్ చెప్పాలని నువ్వు బైబిల్ తీసి చదువుకుంటూ నా సన్నిధిలో గడిపితే నేను నీకు నేర్పుతా. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం.
బైబిల్ని మనంతరం మనం చదువుకోవాలి. చదవటం వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చదవటం వచ్చిన వాళ్ళంతా, అర్థమైందా? చదవటం వచ్చిన వాళ్ళంతా చేతి ఎత్తారు కదా. ఇప్పుడు చేతులు దించేసి చదవటం వచ్చి రోజు బైబిల్ చదవకుండా ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. మరి మిమ్మల్ని ఏమనాలా? అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు. ఓ 4-5 చేతులు ఎత్తారు. మీలో కొంతమంది నీచ నికృష్టమైన దుర్మార్గపు చక్రవర్తులు ఉన్నారు. ఏం సార్? ఏంటంటే చేతులు ఎత్తకపోతే కనుక దొరికిపోతామని. దేవుడు మిమ్మల్ని చూసి యోసేపుకి ఇచ్చిన డైలాగ్ ఎగ్జాక్ట్ రివర్స్ చెప్తాడు. అవినీతి పరులు వీళ్ళు అంటాడు. అబద్ధికులు, నమ్మదగిన వాళ్ళు కాదు అని అంటాడు. అట్లీస్ట్ ఒప్పుకోగలిగితే బాగుంటుంది, నేను చదవట్లేదు అని. గుర్తుపెట్టుకోండి, జబ్బున్నది అని తెలిస్తే మందు వేసుకుంటాం. జబ్బున్నదని నువ్వు నమ్మకపోతే ట్యాబ్లెట్ వేసుకోవు కదా. కాబట్టి జబ్బున్నది అనేది మొదటి మెట్టు. నేను బైబిల్ చదవట్లేదు అనేది మొదటి మెట్టు. నేను దేవుడితో ఏకంగా గడపట్లేదు అనేది మొదటి మెట్టు. మీరు దేవుడితో వ్యక్తిగతంగా గడపటం నేర్చుకోవాలి. మీ పాస్టర్ గారు బోధించినట్లు మీకు రాకపోవచ్చు, మీ పాస్టర్ గారికి అవగాహన కలిగినట్లు మీకు కలగకపోవచ్చు, నాకు కలిగినంత నీకు కలగకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకెంత కలగాలో అంత కలిగేటట్లు నేను చేస్తా, నీకెంత అర్థం అవ్వాలో అర్థమయ్యేటట్లు నేను చేస్తా. ఇది దేవుడు చెప్పేది. కాబట్టి వ్యక్తిగతంగా బైబిల్ని ప్రతిరోజు పఠించటం మర్చిపోవద్దు. అదే నేను ఒక అలవాటు పెట్టుకున్నా. బైబిల్ ఉంటుంది కదా, ఈ బైబిల్లో గీతలు పెట్టుకుంటాను. ఎందుకు పెట్టుకుంటాను గీతలు అంటే, ప్రతి 3 ఏళ్ళకి బైబిల్ మార్చేయాలి. ఎందుకు మార్చేయాలి సార్ అని అంటే కనుక, ఈ సంవత్సరం గీతలు పెట్టుకున్నాను కదా, నేను అదే బైబిల్ 10 ఏళ్ళ తర్వాత చదివాను అనుకో, అవే గీతలు గుర్తు వస్తాయి. అదోదే, కొత్త తలంపులు రావు. కొత్త తలంపులు రావాలంటే చేయాల్సిన పని ఒకటే, బైబిల్ మార్చేయాలి. 2-3 ఏళ్ళకోసారి. నాకు తెలిసినటువంటి ఒక ఆయన, నేను ఇది 3 ఏళ్ళకి ఇప్పుడు మారుస్తున్నా, ఒక ఆయన అజిత్ ఫెర్నాండో అని శ్రీలంకలో ఉంటాడు. ఆయన మాకు బైబిల్ కాలేజీలో బోధిస్తానికి వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రతి సంవత్సరం బైబిల్ మార్చేస్తానన్నాడు. ఏ సార్ అంటే, ప్రతి సంవత్సరం అయ్యేటప్పటికి బైబిల్ అంతా నలిపేస్తాడంట ఆయన. ప్రతి సంవత్సరం బైబిల్ అయ్యే లోపల బైబిల్ అన్నీ గీతలే ఉంటాయంట. అంటే సంవత్సరానికి ఒకసారి బైబిల్ అంతా గీకి పడేస్తాడనమాట ఆయన. అందుకే మళ్ళీ కొత్తది. అది ఎలా ఉంటుందంటే, ఆయన ఇచ్చినటువంటి ఉదాహరణ నాకు చాలా చాలా చిరాకు అనిపించింది, కానీ బాగా అనిపించింది. నిన్నటి ఇస్తరాకులు ఎవడని ఇవాళ అన్నం తింటాడా అని అడిగాడు ఆయన. నిన్నటి ఇస్తరాకులు ఇవాళ ఎవడన్నా అన్నం తింటాడని అడిగాడు. నిన్నటి ప్లేట్ కూడా అనలేదు ఆయన, నిన్నటి ఇస్తరాకు. అది మహాదరిద్రం కదా. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు దేవుడి దగ్గర నుంచి రావాలి. కొత్తగా నేను తలంచాలి, కొత్తగా దేవునికి దగ్గర అవ్వాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. నా ఉద్దేశంలో యోసేపు అలా అంటాడు. యోసేపు ఆ విధంగా రోజు దేవుని వాక్యం చదివేవాడు. కాబట్టి దేవుని వాక్యం తనకు బాగా అర్థమైంది. సరే, ఏం చేశాడు చూద్దాం. కల వచ్చిన తర్వాత యోసేపు 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకోవటం అంటే ఏంటి చెప్పండి నాకు. తన భార్యను చేర్చుకోవటం అంటే ఏంటి? తన భార్యను చేర్చుకోవటం అంటే ఏంటంటే తెలుసా, రేపు పొద్దున్న తన భార్య వెళ్తున్నారనుకోండి, మరియమ్మకి కొంచెం పొట్ట బయటకు వచ్చిందనుకోండి, రే యోసేపు ఇట్రా, రే నీ భార్య గర్భవతి అంట. అవునరా, నువ్వేం చేయలేదా? ఊరికర్రే కబుర్లు అరకరా. అట్లా కాదన్నా, పరిశుద్ధ రే మా చెవులో పువ్వు పెట్టకరా, రే చెవులో పువ్వు పెట్టకరా, పరిశుద్ధాత్మ వాడరా బాబు. ఇది అప్పుడు అనాల్సిన మాటలు. కానీ యోసేపు వాటినన్నిటినీ ఏమనుకున్నాడు? దేవుడికి ఆమెను చేర్చుకోమన్నాడు, నేను చేర్చుకుంటాను. ఇది నీతి అంటే. ఎదురు ప్రశ్న చెప్పకుండా. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు యోసేపు గారు 18 ఏళ్ళు కదా, ఈ జకరియా గారు ఉన్నారు చూసా, ఆయనకి 60 ఏళ్ళు. జకరియా గారు నమ్మలా, కానీ ఈయన నమ్మాడు. జకరియా గారు అనుమానించాడు, ఈయన అనుమానించలా. ఏం చేద్దామని అనుకుంటా ఉన్నాడు. గబ్రియేలుతో వచ్చి నువ్వు చేర్చుకో అన్నాడు. ఎదురు మాట చెప్పకుండా చేర్చేసుకున్నాడు అంతే. ఎదురు మాట చెప్పకుండా. ఏమన్నావు? నాకైతే ఏమైంది, నెపోలియన్ బోనాపార్టీ అని ఒక చక్రవర్తి ఉండేవాడు, ఫ్రెంచ్ దేశానికి చక్రవర్తి. ఆయన
చిన్న రాజ్యంతో, చిన్న జనంతో పెద్ద పెద్ద రాజ్యాలను కూడా ఎదుర్కోగలిగాడంట. ఒకసారి ఒక వార్తాపత్రిక ఆయన నెపోలియన్ బోనాపార్టే గారి దగ్గరికి వచ్చి, నెపోలియన్ గారు, మీరు చిన్న సైన్యంతో పెద్ద పెద్ద వాళ్ళందరూ గెలిచేస్తున్నారు, ఇది ఎలా సాధ్యం సార్ అన్నాడంట. సాధ్యమేలే అన్నాడంట. ఎలాగ సార్, సీక్రెట్ ఏంటి అన్నాడంట. అనంటే, రే ఇట్రా అన్నాడంట. ఓ సైనికుడు వచ్చి చేతులు కట్టుకొని నుంచున్నాడంట. నుంచోనంటే, రే దాంట్లో దూకు అన్నాడంట. వాడు దూకేశాడు. అది లోతైనటువంటి చెరువు అంట. దూకేశాడు. భయంకరంగా చల్లగా ఉందంట, మంచు పైన మంచు పెట్టగట్టేసింది. దూకేశాడు. ఈ వార్తాపత్రిక ఆయన అలాగే చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే నెపోలియన్ గారు, నీ తర్వాత ప్రశ్న ఏంటి చెప్పన్నాడు. సార్ ఆడు పోతాడు సార్ అన్నాడు. పోతాడు కాదు, పోయాడులే అన్నాడంట. అదేంటి సార్ అన్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడిగావు. ఏం ప్రశ్న అడిగావు? తక్కువ మంది సైన్యంతో పెద్ద పెద్ద రాజ్యాన్ని ఏ విధంగా జయించగలిగావు, దాని సీక్రెట్ ఏంటని నీకు సీక్రెట్ చూపించా. సార్ నాకు అర్థం కాలేదు సార్. నా సీక్రెట్ ఏంటి చెప్పంటావా? నా దగ్గరున్న సైనికులు నేను ఏమన్నా చేయమని అడిగితే ఎందుకు, ఎలాగూ, నేను చేస్తే ఏమవుతుంది, ఏం అడగరు, చేయమని చేసేస్తారంతే. ఆ విధంగా లోబడే సైనికులు నాకున్నారు కాబట్టి నేను జయించగలుగుతున్నాను. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. మనకి ఇండియాకి కింద, చెన్నైకి కింద, తమిళనాడు కింద శ్రీలంక అన్న చిన్న దేశం ఉంటుంది, చిన్న దీవి. ఈ శ్రీలంకలో ఉత్తరాన్నేమో తమిళులు ఉంటారు, కిందేమో సిన్హలీలు ఉంటారు. ఈ ఉత్తరాన్ని ఉండేటువంటి తమిళులు మాకు ప్రత్యేక దేశం కావాలి, ప్రత్యేక రాజ్యం కావాలి అని తమిళ్ ఈలం అంటారు. దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా చేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ప్రభాకరన్. పేరున్నారు లేదు నాకు తెలియదు, కొంచెం పెద్దోళ్ళు ఉంటారు. ప్రభాకరన్. ఈ ప్రభాకరన్ని వెతికి ప్రభాకరన్ని చంపడానికి 7 దేశాల నుంచి సైనికులు వచ్చారు. ఎన్ని దేశాలు? 7 దేశాలు. అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అలాగా 7 దేశాల నుంచి సైనికులు వచ్చారు. 3 నెలలు ఎదిరించాడు మనోడు. 3 నెలలు ఎదిరించిన తర్వాత చివరికి ఆయన చంపేశాడు. అయితే జాగ్రత్తగా, ప్రభాకరన్ అనే ఒక్క వ్యక్తి 7 దేశాలని ఎదిరించగలిగాడు, 3 నెలలు తట్టుకోగలిగాడు. ఈయనకు సైనిక బలం ఎంత ఉంటుంది అని ఎతికితే, జాగ్రత్తగానండి, మీరు షాక్ తింటారు. ఆయన దగ్గర ఉన్న సైనికులు 300 మంది. 300 మంది సైనికులు 7 దేశాల సైన్యాన్ని ఎదుర్కొన్నారు వాళ్ళు. ఈ 300 మంది వయసు చెప్తే ఇంకా పిచ్చెక్కొద్ది మీకు. అతి చిన్న వయసు 16 ఏళ్ళు, అతి పెద్ద వయసు 20 ఏళ్ళు. 16 నుంచి 20 ఏళ్ళు మధ్యనున్నటువంటి 300 మంది కుర్రోళ్ళు ప్రభాకరన్ అనేటువంటి వ్యక్తిని 3 నెలలు కాపాడారు. అయితే కొంతమంది కుర్రోళ్ళని పట్టుకొని, అరే అసలు మీరు ఎందుకురా ఇంత గొప్పగా చేయగలిగారంటే, సార్ మమ్మల్ని 10 ఏళ్ళప్పుడు, 11 ఏళ్ళప్పుడు, 12 ఏళ్ళప్పుడు తీసుకొస్తారు సార్, మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు, మాకు గన్లు ఎలా పేల్చాలి, బాంబులు ఎలా పేల్చాలి అన్నీ నేర్పిస్తారు. చివరి పాఠం ఒకటి ఉంటుంది సార్ అన్నారు. ఏంటనంటే, మరి ప్రభాకరన్ గారి కోసం చచ్చిపోవడానికి ఇష్టమేనా? చచ్చిపోవడానికి ఇష్టమే. ఒకవేళ నిన్ను పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు? పోలీసులు పట్టుకుంటే నేను చచ్చిపోతాను. ఎలా చచ్చిపోతావు? ఎలా చచ్చిపోతానంటే గన్ను తీసుకొని కాల్చుకుంటాను. ఒకవేళ గన్నుతో కాల్చకుండా నిన్ను చేతులు వెనక్కి లాగేస్తే ఏం చేస్తావు అంటే బిక్కమొహం వేసుకొని చూస్తాం. అయితే అప్పుడు ఏమంటారంటే, అప్పుడైనా నువ్వు చచ్చిపోవడం ఇష్టమేనా? ఇష్టమే సార్. ఇష్టమే అని అంటే మెళ్ళో ఒక దండ వేస్తారంట. మెళ్ళో దండ వేస్తారు. ఏంటి ఆ దండ అంటే, ఒక నల్లతాడు. ఆ నల్లతాడు ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఆ నల్లతాడికి ఇక్కడ ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, చిన్న క్యాప్సిల్ లాంటిది. అది ఇక్కడ ఉంటుంది. అది ఇక్కడ ఉంటుందంట. ఇది వేసుకో అంటారంట. సార్ ఇదేం చేయాలంటే, ఒకవేళ నీ చేతులు వెనక్కి పట్టేసుకొని నిన్ను కాల్చుకోవడానికి నీకు అవకాశం లేనప్పుడు, నిన్ను ఒకవేళ బెదిరించి నీ దగ్గర సమాచారం బాగా లాక్కుండా ఉండటానికి నువ్వు చేయాల్సిన పని ఒకటే. ఏంటి సార్ అంటే, తల ఎలా ఉంచి అని గట్టిగా లాగితే ఇక్కడ ఉన్నటువంటి క్యాప్సూల్ ఉంటుందే, అది గాలికి నోటి దగ్గరకు వచ్చి పడిపోద్ది. నోటి దగ్గర రాగానే దాన్ని కొరికేయాలి. కొరికితే దాంట్లో పొటాషియం సైనైట్ అనే మందు ఉంటుంది. అది ఎంత వేగంగా మనిషిని చంపేస్తుందంటే, అది నోటికి తగిలిన 27వ సెకండ్కి అది చచ్చిపోతాడు. 27వ సెకండ్, 1 2 3 4 5 6 అలాగే 27 లెక్క పెట్టే లోపల ఆడు చచ్చిపోతాడు. అయితే వీళ్ళ 300 మందికి కూడా అది ఇచ్చారంట. అంటే ఏంటనంటే, చావుకు సిద్ధపడితే సైన్యంలో ఉంటారు, లేకపోతే లేదు.
యేసు ప్రభువారు మన నుంచి కోరింది అదే. యేసు ప్రభువారు మన నుంచి కోరింది అదే. మీరు నన్ను వెంబడించగోరినట్లయితే మీరు నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే మిమ్మల్ని మీరు కాదు అనుకొని మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి. చావుకి తెగిస్తేనే యేసుక్రీస్తు వెంట రండి, లేకపోతే వద్దు. దానికి అద్భుతమైనటువంటి సాక్ష్యం మనకి యోసేపు నన్ను తోలనాడినా, నన్ను కించపరిచి మాట్లాడినా, నన్ను రాళ్లతో కొట్టి చంపినా, ప్రజలు నన్ను అసహ్యమైనటువంటి మాటలు అన్నా నాకు సంబంధం లేదు. నేను యేసు ప్రభుని దేవుడు చెప్పినటువంటి మాటని నేను శిరసా వహిస్తాను. ఆ విధంగా దేవునికి తన్ను తాను అప్పగించుకునేటువంటి గుణం కలిగినటువంటి వాడు యోసేపు నీతిమంతుడు, మొదటిది. యోసేపు వాక్యం బాగా తెలిసినటువంటి వాడు, రెండోది. యోసేపు దేవునికి తన్ను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు, 4. యోసేపుకి దేవుని వాక్యం బాగా తెలుసు కాబట్టి కల ఒకసారి వస్తే సంకోచించకుండా దాన్ని అర్థం చేసుకోగలిగాడు. మనలో చాలామందికి కళలు వస్తాయి, మీలో చాలామంది కళలు వచ్చినాయి. కళలు కొన్ని అర్థం కాక వదిలేశారు, కొన్ని ఏం చేయాలో అర్థం కాక పెద్దోళ్ళ దగ్గరికి వచ్చి, సార్ నాకు ఇలాంటి కళ వచ్చింది, ఏం చేయమంటారు అని అడిగారు. కానీ యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగలేదంటే వాక్యం చదివాడు కాబట్టి కళకి భావం ఆయనకి తెలిసిపోయింది. వాక్యం చదివాడు కాబట్టి తాను వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా తానే నేర్చుకోగలిగాడు. దేవుని వాక్యం యోసేపుకి చాలా ప్రాముఖ్యమైనది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఎందుకు పెట్టాడు యేసు అని పేరు? ఎందుకనంటే దేవదూత చెప్పాడు అతనికి యేసు అని పేరు పెట్టమని. యేసు అని పేరు పెట్టు. తను పేరు పెట్టడానికి ఇష్టపడలేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి. అయితే యోసేపు గబ్రియల్ దూత చెప్తే ఎందుకు నమ్మగలిగాడు అని అంటే వాక్యాన్ని చదివాడు. వాక్యములో దావీదు వంశములో మెస్సీ వస్తాడని తెలుసు, అదే వంశానికి చెందినటువంటి వాడు అనే విషయం తాను గుర్తుపట్టాడు, అందుకే చెప్పగలిగాడు. రెండోది, ఒకవేళ దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు అనుకోండి, ఊరిని అడుగుతున్నాను, దేవుడు మీతో మాట్లాడాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఒకవేళ నీ పేరు ఎలిజబెత్ అమ్మ అనుకోండి, లేకపోతే నీ పేరు సువర్ణలత అనుకోండి. అమ్మ సువర్ణలత, నేను నీకు తోడుగా ఉన్నాను అనే స్వరం వినబడింది అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? నెంబర్ 1, ఎవరబ్బా ఇది? నెంబర్ 2, ఇది నాకు వచ్చినటువంటి ఆలాపన ఏమనుకో. నెంబర్ 3, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇలా వినబడిందండి, దీన్ని నన్ను ఏం చేయమంటారండి అని. ఆయన మంచోడైతే నన్ను ఏం చేయమంటామన్నా అంటాడు ఆయన. కొంచెం డబ్బులు సంపాదించాలనుకున్నాను అనుకో, అవునా అంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలుచుకున్నాడా అని ఎంత పొడుగు చెప్పుకుని ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు గుర్తుపట్టాల్సిన బాధ్యత నీది. స్వరాన్ని ఎప్పుడు గుర్తుపడతావు? దేవుని వాక్యం అలవాటైతే. ఎంత వయసు కుర్రోడికి? 18 ఏళ్ళు. 18 ఏళ్ల కుర్రోడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. ఆయన దేవుని స్వరాన్ని గుర్తుపట్టే ఆత్మీయత తనకున్నది. మనలో చాలామందికి దేవుని స్వరం గుర్తుపట్టలేం అంటే ఏంటో మీకు చెప్పమంటారా? సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, ఈ మాట అంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటారు ఆ మాట? ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోన దేవుని స్వరం వినబడతా ఉంటుంది, సాతాను స్వరం వినబడతా ఉంటుంది, లోకం స్వరం వినబడతా ఉంటుంది, నీకంటూ ఒక సొంత ఆలోచన ఉంటుంది, అది వినబడతా ఉంటుంది. ఈ స్వరాల మధ్య ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు సార్. అయితే నేనేమంటాను తెలుసా, నువ్వు దేవునికి దగ్గరైతే ఇది దేవుని స్వరం, ఈ స్వరాలన్నిటి మధ్యన ఈ స్వరాన్ని నేను వినాలి. సమూయేలు 14-15 ఏళ్ళు ఉన్నట్టే కుర్రోడు పని చేసుకుంటా ఉన్నాడు, నిద్రపోయాడు. దేవుడు సమూయేలు పిలిచాడు, గుర్తుపట్టలేదు పాపం, కుర్రోడు కదా. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. 2వ అదే, 3వ అదే, 4వ ప్రభా నన్ను ఏం చేయమంటావు? ఇంకప్పటి నుంచి సమూయేలుకి అలవాటైపోయింది. దేవుని స్వరాన్ని వినటం అనేది అలవాటు చేసుకోవాలి. జకరియా
అలవాటు చేసుకోలేపాడు పాపం, యాజకుడైనప్పటికీ. కానీ యోసేపు అలవాటు చేసుకోగలిగాడు. అలవాటు చేసుకొని ఆయన ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. ఇది అయిపోయింది, మరియమ్మ గర్భవతి అయిపోయింది, కుమారుని కనేసింది. కుమారుని కనిన తర్వాత కొన్ని నెలలకి జ్ఞానులు వచ్చారు. వెంటనే రాలేదు. మనకి డ్రామాలు అయితే వెంటనే చూపిస్తారు, కానీ అంత ఉత్తుతులే. ముందు పశువుల పాకలో ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చారు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు రావడానికే 4 నెలలు పట్టుద్ది, 5-6 నెలలు పట్టు ఉంటుంది, కనీసం 6 నెలలు, కొంతమంది అయితే సంవత్సరం అన్నారు. ఆ సంవత్సరం దాకా అక్కడ ఉన్నారు. ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయము మనం 11వ వచనం చూద్దాం. 10 వచనం నుంచి. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి, పశువుల పాకలో కాదు, ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అయిపోయింది. బైబిల్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ తర్వాత పారాగ్రాఫ్ ఎలా ఉంటుందంటే, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. జాగ్రత్తమనంటే ఇది మిమ్మల్ని ఊహించేటట్లు చేస్తాం కాస్త. స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. చిన్న ప్రశ్న, స్వప్నం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పడుకుంటాం మనం సర్వసాధారణంగా? రాత్రి. అంటే నేను మధ్యాహ్నం పడుకుంటాను అనొద్దు, ఎందుకంటే యూదులు మధ్యాహ్నం పడుకోరు, ఎందుకంటే రోజంతా పని చేస్తే వాళ్ళకి సాయంకాలంకి ఏమైనా వస్తాయి కాబట్టి అది రాత్రే. అంటే ఇది రాత్రి జరిగింది, పడుకున్నారు. పడుకొని ఉంటే మనోడికి ఏమొచ్చింది? కల వచ్చింది. యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువుని సంహరింపవలనని ఆయన వెదగబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ, ఏముంది అక్కడ? రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అనే ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఇప్పుడు చూద్దాం సీన్ ఏంటో. వాళ్ళు కింద పడుకున్నారో మంచం మీద పడుకున్నారో నాకు తెలీదు. బహుశా ఈ సంవత్సరంలో వడ్రంగి పనిచేస్తూ ఉండుంటాడు ఎవరు? యోసేపు. బాగా డబ్బులు వచ్చి ఉంటే ఇప్పుడు అద్దింట్లోకి వెళ్ళాడు. ఆయన ఒక ఇల్లు వచ్చింది, ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మరియమ్మేమో పాపం చిన్న బాబుని పెట్టుకొని పెంచుతుంది. ఆ చిన్న బాబు ఎవరో? యేసయ్యని పెట్టుకొని పెంచుతుంది. మరి యోసేపు ఏం చేస్తాడు? రోజు పనికి వెళ్ళి వస్తాడు, వచ్చిన కూలి డబ్బులతో వీళ్ళు బతుకుతా ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. బహుశా అక్క మొక్కడ ఎక్కడ మొక్క దొరికిన దాంతో మంచం తయారు చేశాడు అనుకుందాం. మరియమ్మ, యోసేపు, మధ్యలో ఎవరు ఉంటారు చెప్పండి నాకు? యేసయ్య. మీరు బాగా ఊహించుకోండి. మరియమ్మ, యోసేపు, మధ్యలో ఎవరు? యేసయ్య. పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మరి ఎల్లకథలో పడుకున్నాడో లేకపోతే అటు తిరిగి పడుకున్నాడు, ఇటు తిరిగి పడుకున్నాడు, నేను కావాలని ఊహించుకున్నాడు. ఈలో ఒక కల్లో గబ్రియల్ దూత గారు కనబడ్డారు. అయ్యా, మరి హేరోద్ గారు బాబుని చంపారనుకుంటున్నాడు, కాబట్టి నువ్వు వెంటనే లేచి ఐగుప్తు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అంటే మనోడు లేచాడు అనుకుందాం. లేచి ఇప్పుడు ఎవరెంక చూస్తాడు? బాబు వెంక. ఎందుకని? వార్నింగ్ వచ్చింది బాబు గురించి. బాబు వెంక చూస్తాడు. బాబు చిన్న పిల్లోడు, బాబు ఆయన నిశ్చింతగా ఒకటి నిద్రపోతూ ఉంటాడు. ఆయన చూస్తే యోసేపుకి ఏం కలుగుద్ది? ఇప్పుడు బాధ, దుఃఖం, భయం కలుగుద్ది కదా. ఆ దుఃఖంతో అలా చూస్తూ ఉండుంటాడు. ఈలోగా మరియమ్మ నెమ్మది కళ్ళు తెరిచింది. ఏమండి, ఏంటండి? మరియమ్మ, నీకు ఒక మాట చెప్పాలి. ఏమైందండి? ఏం లేదులే, ఇప్పుడే గబ్రియల్ గారు వచ్చి వెళ్ళారు. అవునా? ఏం చెప్పారు? అంటే బాబు ఉన్నాడు కదా యేసయ్య, హేరోదు చంపేస్తాడు. అవునా? వెంటనే ఐగుప్తు దేశం వెళ్ళిపోమన్నాడండి. ఇప్పుడు ఐగుప్తు దేశం అంటే జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వెళ్ళటం కాదు, అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి బెత్లెహేం నుంచి ఐగుప్తు దేశ బార్డర్, దేశంలో కాదు బార్డర్ 76 కిలోమీటర్లు. బార్డర్ 76 కిలోమీటర్లు.
రోజుకి 12 కిలోమీటర్లు వేసుకుంటే వారం రోజులు పట్టుద్ది. అది వాళ్ళ ప్రయాణం. అంత ప్రయాణం చేయాలి వారం రోజులు. అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళేది తెలియదు మనకి. అది బార్డర్ నుంచి ఇంకా లోనికి ఎంతకు వెళ్ళారు తెలియదు. నా ఉద్దేశ ప్రకారం 10-12 రోజుల ప్రయాణం. 10-12 రోజుల ప్రయాణం. మనము ఊరు వెళ్ళాలంటే సిద్ధపడతాం కాస్త. ఇది 12 రోజుల ప్రయాణం. ఊరెళ్ళి రావడం కాదు, మొత్తం సరంజామా వేసుకొని వెళ్ళిపోవడం. నేను అనుకోవటం, ఆ మాట చెప్పంగానే మరియమ్మ టక్కుమని లేసి, అండి మీరు మీ సామాన్లన్నీ రెడీ చేసుకోండి, ఒక పావు గంటలో నేను కూడా రెడీ వెళ్ళిపోదాం అండి అని గంటలో 2-3 గాడికల మీద సామాన్లు వేసుకొని ప్రయాణం వెళ్ళిపోయారు. గంటలో. చూడండి అక్కడ ఉన్నటువంటి విషయం. అప్పుడు అతడు లేచి 15వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో చుట్టాలు ఉన్నారా? ఐగుప్తు దేశం వీళ్ళ దేశమా? దేశం కాని దేశానికి రాత్రిపూట లేచి వెళ్ళిపోతున్నాడంటే ఆయనకి దేవుడి మీద ఏముందని అర్థం? నమ్మకం. మీకు అర్థమవుతుందండి? యోసేపు వయసు ఎంత? 20 ఏళ్ళు లోపులు. ఎందుకంటే 18 ఏళ్ళు అప్పుడు ప్రధానమైంది. ఇప్పుడు కొడుకు కూడా పుట్టేశాడు కదా, 19-20 ఏళ్ళు లోపల తన యొక్క లోబడే తత్వం ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోండి. రాత్రి లేచి మొత్తం సరంజా వేసుకొని 2-3 గాడిదల మీద పెట్టుకొని ఆయన రాత్రి దేశం వదిలి ఇంకో దేశం వెళ్ళిపోయాడు. ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళటం కాదు. ఆ దేశంలో ఎవరు ఉంటారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎవరి ఇంట్లో ఉండాలో తెలియదు, వెళ్ళిపోయారు. లోబడే తత్వం. దేవుడు మనల్ని ఎప్పుడు వాడుకోగలుగుతాడు తెలుసా? లోబడటానికి ఇష్టపడితే. నెపోలియన్ బోనాపార్టీ లోబడే సైనికులు ఉన్నారు, విజయాన్ని సాధించారు. ప్రభాకరన్ గొప్ప విజయాన్ని సాధించడానికి లోబడేటువంటి సైనికులు ఉన్నారు. మన దేవుడైనటువంటి యేసయ్య తాను లోబడి సిలువ మీద చచ్చిపోయాడు. కానీ మనం ఆయనకి లోబడలేకపోయాం కాబట్టి ఈ స్వార్థ ఇంకా ప్రపంచానికి అందట్లేదు. లోబడేటువంటి మనుషులుంటే ప్రపంచాన్ని దేవుడికి జయించడానికి ఎక్కువ టైం పట్టదు. దేవుడు ఎందుకు జయించలేకపోతున్నాడు ఈ లోకాన్ని? దేవుడు ఎందుకు ఈ స్వార్థ ప్రపంచం అంతా వ్యాప్తి చెందట్లేదు? కారణం ఏంటి తెలుసా? లోబడే మనుషులు ఆయనకు దొరక్క. ప్రభా, యోసేపులాగా లోపట్టం నాకు రాదు ప్రభా, నాకు నేర్పించు అని అడుగుతామా? రాత్రి వేళ అప్పటికప్పుడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 19వ వచనంకి వచ్చేద్దాం, కొంచెం ముందుకు వచ్చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అంటే ఈ మధ్యలో ఏం జరిగిందండి అని టెన్షన్ పడద్దు. ఈలోగా ఏం జరిగిందంటే హేరోదేమో జ్ఞానులు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని కోపం తెచ్చుకొని చిన్నపిల్లలందరినీ చంపేయడం జరిగింది. అది జరిగింది. ఆ తర్వాత హేరోదు కూడా చచ్చిపోయాడు. హేరోదు చచ్చిపోయిన తర్వాత జరిగింది అని చూద్దాం. 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. ఎక్కడ నేను ఎందుకని ఈ మాట చెప్పాను తెలుసా? బెత్లెహేములో ఏ విధంగా దేవుని దూత యోసేపుకి ప్రత్యక్షమయ్యాడో, నజరేతులో ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నీకు ప్రత్యక్షం అవడానికి శుభ్రమైన ప్లేస్ ఉండక్కర్లా, శుభ్రమైన మనసు ఉండాలి. మీకు అర్థమైందా? ఒక కుర్రాడు, ఒక అతను ఓ చర్చిలో ఎప్పుడు పడుకునేవాడు. ఎరా చర్చిలో ఎందుకు పడుకుంటున్నావు అంటే, సమూయేలు చర్చిలో పడుకుంటే కల వచ్చిందని అన్నాడు. అరే సమూయేలు చర్చిలోనే కాదురా, ఎక్కడ పడుకున్నా కూడా కల వస్తుందిరా. కల రావడానికి ప్లేస్ కాదురా ముఖ్యం, హృదయం. మీకు అర్థమైందండి? మనవాళ్ళు కొంతమంది ఏమంటారు, ఈ మంచం మీద పడుకుంటే పేడ కళ్ళు వస్తాయండి. ఇప్పుడు గుర్తొచ్చింది డైలాగ్ ఏంటో, ఈ గదిలో కూర్చుంటే పేడకళ్ళు వస్తాయండి. గుర్తొచ్చిందా? పేడకళ్ళు రావడానికి గది కాదు కారణం, నీ బతుకు. నువ్వు గదిని తిట్టొద్దు, మంచాన్ని తిట్టొద్దు. అర్థమైందా? నువ్వు తిట్టుకోవాల్సింది నిన్ను. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, నజరేతులో దేవదూత ప్రత్యక్షమయ్యాడు, బెత్లెహేంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? ఐగుప్తు దేవుడు ఏర్పరచుకున్న దేశం కాదు, అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఎక్కడైనా ప్రత్యక్షం అవడానికి ఇష్టపడతాడు, నువ్వు ఆయనతో సంబంధం ఉంటే. యోసేపుకి ఐగుప్తులో ప్రత్యక్షమయ్యాడు దేవుడు.
ఐగుప్తులో యోసేపుకి కలగ భావాన్ని ఇచ్చాడు. ఆదికాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ స్వప్నం మందు ఇదిగో దోత ఐగుప్తులో యోసేపునకు స్వప్నందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లి తోడుకొని ఇశ్రాయేలు దేశంనకు వెళ్ళుము. నువ్వు లేచి అన్నాడంటే మనోడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మళ్ళీ ఇదేంటిది? ఏంటా నీ ఎప్పుడు ప్రాజెక్టులు అర్ధరాత్రేనా మొదలేది? ఎప్పుడు తెల్లారి పళ్ళు తోముకొని మొదలవటం లేదా? లేదు సార్, ఎప్పుడు దారిలో తోముకోవడమే మన బతుకు. ఎప్పుడు దారిలో తోముకోవడాను. మరి ఏం చేద్దాం? దేవుడు మనకి అర్ధరాత్రి కనబడరా లేరా అంటాడు, టైం వేస్ట్ అవ్వడానికి టక్మని లేచి వెళ్ళిపోతాం. ఏం మనిషి అండి అసలు, ఏం మనిషి అండి యోసేపు కనబడితే యోసేపు 20 ఏళ్ళకి ఎలా చేసావా? ఇది ఎలా చేయగలిగావు? అర్ధరాత్రి భార్యను పట్టుకొని వెళ్ళిపోయావంటే ఏం చెప్పాలా నీకు? ఏ ఊరు వెళ్తావో తెలియకుండా వెళ్ళిపోయావంటే ఏం చెప్పమంటారు సార్? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అయ్యా అబ్రహాముని కాదయా నిన్ను అనాలయా. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు. నీకు కూడా అంతే కదా, నీకు కూడా ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఐగుప్తు వెళ్ళమన్నాడు, ఊరి పేరు అని చెప్పాడు ఆయన? చెప్పలా. ఎంతకాలం ఉంటున్నావు చెప్పలా. నువ్వు వెళ్ళిపోయావు. సూపర్ అయ్యా, నువ్వు చాలా గొప్పడు. ఏం చూద్దాం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళము. ఇశ్రాయేల్ దేశం పెద్ద దేశం, కింద నుంచి పైదాకా 400 కిలోమీటర్లు, అటు నుంచి ఇటు దాకా 40 కిలోమీటర్లు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనోడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. శిశువు ప్రాణము తీయజూచుచుండు వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. ఇప్పుడు చూడండి, దేవుడు కొన్ని సందర్భాల్లో కళ ద్వారా ఏం జరుగుద్దో పూర్తి చెప్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చెప్తారు. స్టెప్ బై స్టెప్ ఎలాగో చెప్తాను. ఒకవేళ ఈ చర్చికి నేను మొదటిసారి వస్తున్నాను అనుకోండి, ఈ చర్చికి నాకు గూగుల్ మ్యాప్ అనేది లేదనుకోండి, ఎవ్వరు కూడా తిన్నగా అడ్రస్ చెప్పరు. దగ్గరలో ఉన్న సెంటర్ పేరు చేసి వచ్చి ఆడికి వచ్చిందని ఫోన్ చేయమంటారు. అనంటే ఇది సందులో ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద ఉండదండి, మీకు గబుక్కని తెలీదు, ఆడికి వచ్చి ఫోన్ చేయండి అని చెప్తారు. మనకి ఊళ్ళల్లో ఎలా ఉంటుందంటే, అరే మా ఊర్లో మర్రి చెట్టు ఉంటుందిరా, ఆడికి వచ్చి ఫోన్ చేయంటాడు. ఆడికి వచ్చి ఎందుకు ఫోన్ ఆడికి వస్తే కానీ నీ చెప్తా కరెక్ట్ దారేదా, ఇలా చెప్పలేదు నేను. అర్థమైంది మీకు? అదేవిధంగా దేవుడు కొన్ని సందర్భాల్లో దర్శనం ద్వారా నువ్వు లేచిరా అంటాడు. లేచి వచ్చి ఎక్కడి దాకా నువ్వు లేచి వస్తే తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ఇక్కడ జరిగింది అదే. నువ్వు ఇశ్రాయేల్ దేశానికి రా అన్నాడు, మనోడు వచ్చాడు పాపం. చూడండి తర్వాత ఏం జరిగిందో. అయితే 22-23 అయితే అర్కలేయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశమును ఏలుచున్నాడని విని అక్కడకు వెళ్ళవరిచి, ఇక్కడ చదవండి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. అంటే మనవాడు బయలుదేరి ఒక 150 కిలోమీటర్లు వచ్చాడు. మనోడు బయలుదేరి 150 కిలోమీటర్లకి మనోడికి 10 రోజులు పట్టింది అనుకుందాం. 10 రోజులు ప్రయాణం చేస్తుంది. అది మళ్ళీ ఆడికి వచ్చిందా, ప్రభా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, బెత్లెహేము వెళ్ళమంటావా, ఎక్కడికి వెళ్ళమంటావు అని అనుకోని ఉంటాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ గబ్రియల్ దాత, బాబు నువ్వు యోధా వెళ్ళొద్దు. ఇప్పుడు ఏ రోజు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు కదా, వచ్చాడు, ఆడు అంతకంటే దుర్మార్గుడు. అవునా, మరి ఏమని చేయమంటావు? పైకి వెళ్ళిపో, మీ సొంత ఊరు ఉంది కదా నజరేతు, ఆడికి వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం? అది ఇంకో 105 కిలోమీటర్లు. మీకు అర్థమైందా? ఆ 105 కిలోమీటర్లకు ఇంకో 10 రోజులు. అంటే ప్రయాణానికి దగ్గర 25-30 రోజులు. 25-30 అసలు ఊహిస్తున్నారు మీరు ఊహిస్తున్నారా? దేవుని మాటకు లోబడి పక్కింటికి వెళ్ళమంటే వెళ్ళం ఎదవుతుంది మనం. దేవుడి మాటకు లోబడి చర్చికి రమ్మంటే రావు మనం. ఈయన 4 రోజులు ప్రాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడి మాట జస్ట్ ఒక మాట చెప్తే పో అంటే వెళ్ళిపోయాడు. 4 కళలు. కళ నెంబర్ 1 భార్యను వదిలేదు. కళ నెంబర్ 2 ఐగుప్తు దేశంకి వెళ్ళు. కళ నెంబర్ 3 ఇశ్రాయేల్కి వెళ్ళు. కళ నెంబర్ 4 నజరేతుకి వెళ్ళు. కళలు ఆయన వినేసి దానికి అనుగుణంగా బతికేయటం. ఆయన నేర్చుకున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడి మాటకి నేను లోబడాలి, దేవుడి మాటకి నేను ఏమాత్రం తలొగ్గకూడదు. చివరిగా ఓ చిన్న పాఠం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19-20 వచనాల నుంచి, విశ్వాసిగా
మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటని 3 పాఠాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడే ఉద్దేశించను. అతడు ఆ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో 24వ వచనం, యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. విశ్వాసిగా మనం ఉండాలంటే 3 పనులు చేయాలి. ఆ 3 పనులు యోసేపు చేశాడు. నెంబర్ 1, దేవుని మాటకు లోబడటం అనేది ఈ లోకరీత్యా నష్టం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, చావు అవ్వచ్చు. లోబడ్డాడు. ఏమైనా సరే పర్లేదు, దేవుని మాటకి నేను లోబడాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పాఠం నేర్పిస్తాను. లోబడటం కష్టం, లోబడటం కష్టం. లోబడకుండా ఉండటం నష్టం. లోబడటం కష్టం, లోబడకుండా ఉండటం నష్టం. లోబడితే ఇబ్బందులు వస్తాయి, లోబడకపోతే చావు వస్తుంది. మీరు ఆలోచించుకోండి. యోన లోబడకూడదనుకున్నాడు, చావు దగ్గర దాకా వెళ్ళాడు. కాబట్టి లోబడి కష్టంలోకి వెళ్తావా, లోబడకుండా నష్టంలోకి వెళ్తావా, నువ్వే నిర్ణయించుకో. యోసేపు చాలా తెలియగలవాడు. నేను లోబడతా, కష్టమైనా ఏమైనా సరే నేను లోబడతా. ఇది మొదటి పాఠం. రెండోది, మత్తయి 1:21, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. చిన్న మాట. మీరు పెళ్లి చేసుకున్నారు, ఓ సంవత్సరం తర్వాత నీ భార్య గర్భవతి అయింది, నీ భార్యకి బాబు పుట్టాడు అనుకుందాం. మీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మా బాబు పుట్టాడండి అని అన్నారనుకో. అవునా, చాలా సంతోషం అండి, మీ బాబుకి రమేష్ అని పేరు పెట్టండి అని మీ పక్కింటి వాడు అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది చెప్పండి నాకు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి. మీకు ఎలా ఉంటుంది? మీకు వచ్చే మొదటి, నువ్వెవడరా నా కొడుకు పేరు పెడతానికే, నువ్వెవడరా నా కొడుకు పేరు పెడతానికే, నా ఇష్టం, నువ్వెవడరా నా కొడుకు పేరు పెడతానంటావు. అర్థమైంది మీకు? ఎవరికైనా పేరు పెట్టాడంటే అర్థం ఏంటి? ఆడి మీద ఎవరికి అధికారం ఉన్నట్లు? పేరు పెట్టినోడికి అధికారం. ఇప్పుడు మనకి పిల్లలకు పుస్తకాలు ఇస్తారండి. జూన్ మాసంలో స్కూల్ తెరిచినప్పుడు పుస్తకాలు ఇవ్వగానే పిల్లలు చేసే మొదటి పని ఏంటి? ఎందుకని రాసుకుంటారు? ఇది నాది అంటానికి. కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చాము, దానికి ఒక పేరు పెడతావు. పేరు పెట్టావంటే అర్థం ఏంటి? ఇది నాది అని. నీ కొడుకు నువ్వు పేరు పెట్టక ఎవడో పెడతావేంట తెచ్చకపోతే. అయితే చూడండి, యోసేపుకి గబ్రియల్ దూత వచ్చి, బాబు నీ కొడుకు పడతాడు. అలాగేనండి, ఆడికి నేను పెట్టిన పేరు పెట్టు. అదేంటిది? మొదటిది లోబడటానికి ఇష్టపడ్డాడు. రెండోది అధికారానికి తలొగ్గాడు. జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారు మనల్ని కోరుకునేది అదే. నువ్వు నన్ను ప్రభువుగా స్వీకరిస్తే, నా అధికారానికి తల ఒగ్గితే నేను మిగిలిన చూసుకుంటా. మొదట నా రాజ్యాన్ని ఎతుకు, ఇవన్నీ నీకు ఇస్తాను. అధికారాన్ని తలొగ్గాడు. నువ్వు ఏం పేరు పెడితే అదే, నువ్వేం చెప్తే అదే. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే అర్థం ఏంటి? ఆయన తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షిస్తాడు. ఆ పేరు యేసు అని ఆ బాబు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఆ మాట ఎవరైనా ఉండుంటారు? చెప్పండి, ఎవరైనా ఉండుంటారు? యోసేపే. బాబుకి ఏం పేరు పెడతామండి? యేసు. ఎందుకే ఆ పేరు పెడుతున్నాం? ఆయన మమ్మల్ని అందరినీ రక్షించేవాడు. సూపర్ అండి. 3 పనులు. తల ఒగ్గడానికి ఇష్టపడ్డాడు, లోబడటానికి ఇష్టపడ్డాడు, ఆయన్ని రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడ్డాడు.
అందుకని యోసేపు చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని పొందగలిగాడు. యోసేపు నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోగలుగుతాం. నెంబర్ 1, వాక్యాన్ని బాగా పట్టించాడు. నెంబర్ 2, అర్థమైన పాఠాన్ని అన్వయించుకున్నాడు. నెంబర్ 3, దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగాడు. నెంబర్ 4, స్వరాన్ని వినగానే లోబడటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 5, ఆయన విన్న మాటకి లోబడటానికి గ్యాప్ అసలు ఏముండేది కాదు. నెంబర్ 6, లోబడటం ఎంత కష్టమైనా కూడా ఆయన లోబడటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 6, యేసు ప్రభు మీద పూర్తి అధికారం దేవుడికే ఇచ్చాడు, తాను ఉంచుకోలేదు, తాను తలొగ్గడానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 7, యేసు ప్రభుని రక్షకుడిగా ఆయన స్వీకరించాడు. యోసేపు నుంచి పాఠం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, యోసేపు గారి నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రతి పాఠం ఆణిముత్యం లాంటిది ప్రభా. యోసేపు 20 ఏళ్ళు లోపల కుర్రోడు. ఆ వయసులోనే ప్రభా ఇంత పరిపక్వత, ఇంత విశ్వాసం, ఇంత నీతి, ఇంత వాక్యపు లోబడటం, ఇవన్నీ మేము చూడగలుగుతున్నామంటే నాయన యోసేపు నుంచి మేము నేర్చుకోబద్దులమే అన్నాం. యోసేపు నుంచి మేము నేర్చుకోగలటకు మీరు మాకు సహాయం చేయండి. మత్తయి సువార్త 2 అధ్యాయాలు మరొక్కసారి చదివి ఇంకా ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేమందరం కూడా వ్యక్తిగతంగా మా బైబిళ్ళు తెరిచి మేము చదవటం అలవర్చుకోవాలి ప్రభా. అలవర్చుకోవడానికి కృప చూపించమని, వాక్యములో ఎదగడానికి మాకు సహాయం చేయమని, ఈ సంఘాన్ని, ఈ సంఘ నాయకులను, పెద్దలను మీరు మీ జ్ఞానంతో, మీ వాక్య భారముతో నింపమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.